హాయ్ ఫ్రెండ్స్, నేను కనిష్ట పెరుమల్ల. ఈరోజు మీ ముందుకు ఒక మోటివేషన్ స్టోరీతో వస్తున్నానండి. అదేంటంటే, ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా కూడా లేనటువంటి పరిస్థితి. ఆ ఊరికి ఒక ఇంజనీర్ సర్వే నిమిత్తం వస్తాడు. తన పని పూర్తి చేసుకుని గ్రామ పెద్ద అయినటువంటి ఇంటికి వెళ్లి రాత్రి భోజనం చేసిన తర్వాత తను బ్యాగులో నుండి ఒక 2 కొవ్వొత్తులు తీసుకుని వాటిని వెలిగించి ఆ వెలుతురులో తన లెక్కలు ఏవో వర్క్ చేసుకుని తిరిగి ఆ కొవ్వొత్తులు ఆపేసి అదే బ్యాగులో పెట్టుకుంటాడు. మరికొద్దిసేపటికి మరొక 2 కొవ్వొత్తులు తీసి మళ్లీ వెలిగించి వాటి ద్వారా పుస్తకం చదవడం మొదలు పెడతాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ గ్రామ పెద్ద అతనికి ఆశ్చర్యంతో అడుగుతాడు, ఏమనంటే, అంతకుముందు పెట్టినటువంటి కొవ్వొత్తులతోనే మీరు చదువుకోవచ్చు కదా, మీరు ఎందుకు మళ్ళీ అది ఆపేసి మళ్ళీ వేరేది కొవ్వొత్తుల ద్వారా మీరు చదువుతున్నారు అని అడుగుతాడు. దానికి, నాకు ముందు ఇచ్చిన 2 కొవ్వొత్తులు ప్రభుత్వం వారు ఇచ్చినవి, సో నేను ప్రభుత్వ పనికి మాత్రమే ఉపయోగిస్తాను. రెండో కొవ్వొత్తులు అనేవి నా పర్సనల్ సంబంధించినవి, నా ఆనందం కోసం, నా వినోదం కోసం ఉపయోగించేవి, సో అందువల్ల నేను వాటిని ఉపయోగించలేదు అని చెప్తాడు. ఇంతకీ ఆయన ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా అండి? పేరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని ద్వారా మీరు తెలుసుకుంటుంది ఏంటంటే, నిజాయితీగా మనం పని చేస్తే గనక మనకి జీవితం హాయిగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.